సానా సతీష్ కుమార్ హవాలా కేసులో ఈ యొక్క సానా సతీష్ అనేటువంటి వ్యక్తి ఒక అక్యూజ్డ్ అని అతన్ని సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్న విషయం బయటకు వచ్చింది. బట్ హవాలా అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు స్మగ్లింగ్. వస్తువుల్ని మీరు సీక్రెట్గా తీసుకెళ్తే అది స్మగ్లింగ్ అంటారు. అదే కరెన్సీని కనుక మీరు దాటించారు అంటే దాన్ని హవాలా అంటారు. సింపుల్గా ఎంత స్మగ్లింగ్ అండ్ హవాలాకి డిఫరెన్స్ అదే. వస్తువులైతే స్మగ్లింగ్, డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తే సీక్రెట్గా తీసుకెళ్తే హవాలా. ఓకే, ఇప్పుడు ఈ సతీష్ గారి మీద వచ్చినటువంటి ఎలిగేషన్ ఏంటంటే హవాలా ఎలిగేషన్. అబ్దుల్ అఖ్తర్ ఖురేషీ అనుకుంటా. ఇతను ఎంత పెద్ద స్థాయిలో హవాలాలో పట్టుబడ్డాడంటే అతన్ని ఈడీ అరెస్ట్ చేస్తే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే, సోనియా గాంధీయే అబ్దుల్ ఖురేషీని కాపాడుతుందని ఎలిగేషన్ చేశారు. ప్రధానమంత్రి గారే, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అబ్దుల్ ఖురేషీని కాపాడుతుంది సోనియా గాంధీ గారు అని చెప్పి ఎలిగేషన్ చేశారంటే ఒక ప్రధానమంత్రి, అపోజిషన్ నాయకుడు, రూలింగ్ పార్టీ మాట్లాడుకునేటువంటి అతిపెద్ద హవాలాలో చిక్కుకున్న వ్యక్తికి అబ్దుల్ ఖురేషీ. ఆ అబ్దుల్ ఖురేషీ కేసులో ఈజ్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సానా సతీష్. దేశవ్యాప్తంగా సతీష్ టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. హవాలా మనీ లాండరింగ్ కేసులో సిబిఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సానా సతీష్. సిబిఐలో ఇద్దరికి మధ్య గొడవ జరిగింది. ఆ ఇద్దరి మధ్య గొడవకి ఇతని కారణం అని చెప్పేసి వచ్చేసింది. అంటే సిబిఐ డైరెక్టర్లకే లంచం అనేటువంటి అభియోగం ఉంది ఇతనికి. హవాలా వ్యాపారి ఖురేషీతో కలిసి సానా సతీష్ అక్రమ వ్యాపారాలు చేసినట్లు అభియోగాలు నమోదు చేసిన సిబిఐ. ఖురేషీకి చెందిన వ్యాపార సంస్థలో సానా సతీష్ భారీగా వాటాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారించిన సిబిఐ. కేసు నుంచి తప్పించేందుకు సిబిఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు 2 కోట్ల లంచం ఇచ్చినట్టు చెప్పిన సానా సతీష్ 2019 జూలై 6న సానా సతీష్ అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కి పంపిన ఈడీ అధికారులు. తనపై ఉన్న ఆరోపణలు కొట్టేయాలంటూ ఈ ఏడాది జూలైలో సానా సతీష్ వేసిన పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. విద్యుత్ శాఖలో చిన్న ఉద్యోగ ప్రారంభమే 1000 కోట్ల వ్యాపారాల అధిపతిగా సానా సతీష్. చాలామంది రాజకీయ నేతలకు బినామీగా సానా సతీష్ ఉన్నట్లు ఆరోపణలు. ప్రస్తుతం నారా లోకేష్ అత్యంత సన్నిహితుడిగా ఉన్న సానా సతీష్.